నైమిత్తిక తిథులని కొన్ని ఉంటాయి. దీపావళి పండగ ఉందనుకోండి, దీపావళి పండగ నాడు తెల్లవారిపోయాక స్నానం చేయకూడదు. తెల్లవారక ముందు తైలాభ్యంజనం చేసుకుని, అంటే ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని, పెద్దవాళ్ళు వచ్చి మాడు మీద చౌరు పెడతారు, ఒంటికి అంతటికి నువ్వుల నూనె రాసుకుని, అప్పుడు సూర్యోదయం కాకముందు తలస్నానం చేసేయాలి. ఎందుకు అలా చెయ్యాలి దీపావళి నాడు అంటే శాస్త్రం చెప్పింది. దీపావళి అమావాస్య నాడు ఒక ప్రత్యేకత ఉంది. ఒక్క దీపావళి అమావాస్య తిథి నాడు మాత్రం ఎక్కడెక్కడ నీరున్నా గంగ ఆ నీటిలోకి ఆవాహన అవుతుంది. అందుకే తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే. తైలమునందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున. ఆ నూనె ఒంటికి రాసుకున్నారనుకోండి, లక్ష్మి ఒళ్ళంతా ప్రవేశిస్తుంది. లక్ష్మి ప్రవేశిస్తే అలక్ష్మి తొలగిపోతుంది. జలే గంగా, జలముల యందు గంగ ప్రవేశిస్తుంది. తన పాపమే కాదు, తన చేత దుష్టమైన ఆలోచనలు చేయించి కష్టాల్లో పడేటట్టు చేయిస్తుంది. ఈ పాపం ఎందుకు తొలగిపోతుందంటే దీపావళి పండగ నాడు తెల్లవారుజామున చేసినటువంటి సామాన్యమైన ఉదకముతో కూడిన స్నానమైన గంగ ఆవాహన అయిన కారణం చేత పాపాలు పోతాయి. భవాంగపతితంతో యం పవిత్రమితి వస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. పరమశివుని యొక్క శరీరమునకు తగిలింది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది. ఆ గంగ ఒంటికి తగిలితే పాపములన్నీ నశిస్తాయి. ఇక రెండవది, ఆ రోజున తప్పకుండా దీపావళి దీపముల వరుస పేరుస్తారు. దీపములను పేర్చి ఆ దీపముల యొక్క కాంతిలో అలక్ష్మిని తొలగొడతారు. ఆ అలక్ష్మిని దూరంగా పంపించడం కోసం మేము వేద ప్రమాణాన్ని స్వీకరించి ఇవాళ తైలాభ్యంజనం చేసి దీపముల వరుస పెట్టి మేము లక్ష్మిని ఆవాహన చేసి ఆంతరమునందు జీవుడికి ఉన్నతిని, బాహ్యమునందు లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం అని చెప్పడానికి, అలక్ష్మిని పోగొట్టుకోవడానికి పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడినటువంటి వివిధ రకములైనటువంటి బాణసంచా కాలుస్తారు. బాణసంచా కాల్చడానికి కారణం నరకాసుర వధ వలన అని లేదు. దేనికి కాలుస్తారు అంటే అలక్ష్మీ పరిహారార్థం, అలక్ష్మిని తొలగొట్టడానికి, లక్ష్మిని నిలబెట్టుకోవడానికి చేస్తారు. పితృదేవతలకి మార్గం చూపించి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని కళ్ళు కడుక్కుని ఆచమనం చేసి అప్పుడు లక్ష్మీ పూజ చేస్తారు. లక్ష్మీ పూజ చేసి ఇల్లంతా దీపముల వరుస పెడతారు. అలక్ష్మి పోవాలి అంటే, అలక్ష్మి పోయి దుఃఖమునకు కారణము శమించాలి అంటే పాపం పోవాలి. పాపాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి అపమృత్యువుని పోగొట్టగలిగిన శక్తి. ఎందుకని యమదంస్ట్ర బయటికి వచ్చింది ఆశ్వీజ కార్తీక మాసాల్లో. ప్రత్యేకించి అమావాస్య పితృతిథి, ప్రేతతిథి. ఆ కాలమునందు యమధర్మరాజు గారి యొక్క ఘోర విశేషమైనటువంటి కార్యాన్ని నిర్వహణ చెయ్యకుండా ఉండాలి అంటే పరదేవత యొక్క అనుగ్రహము ఉత్తరేణి చెట్టు యొక్క వేళ్లలోకి ప్రవేశిస్తుంది. అమ్మవారు ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క చెట్టులోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే లక్ష్మీ అష్టోత్తరానికి ప్రారంభమే ప్రకృతిం వికృతిం విద్యాం అని కదా. ఆవిడ పేరే ప్రకృతి, ప్రకృతి స్వరూపిణి ఆవిడ. ఆమె మనకి ఉపద్రవం ప్రకృతిలోంచి వస్తుంది, మనకి రక్షణ ప్రకృతిలోంచే వస్తుంది. అందుకే ఆవిడ వసంత ఋతువు ప్రారంభంలో వేప పువ్వు రూపంలో ఉండి రక్షిస్తుంది. అందుకని నింబసుమం అని ఆ వేప పువ్వుతో కూడిన ప్రసాదాన్ని పుచ్చుకుంటారు. శారదా నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారి ఉపాసన చేసి దీపావళి అమావాస్య నాడు ఉదయం అపమృత్యు భయం లేకుండా ఉండడానికి, ప్రమాదములు జరిగి శరీరం పడిపోకుండా ఉండడం కోసమని మట్టి పెళ్లలతో కూడుకున్నటువంటి ఉత్తరేణి చెట్టు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టి స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి తలమించి నీళ్లు పోసుకుని తైలాభ్యంగనం చేసుకుని నీళ్లు పోసుకుని ఆ ఉత్తరేణి చెట్టు చేత్తో పట్టుకుంటారు. ఆ మట్టి మీద పడేటట్టుగా తిప్పుకోవాలి. తిప్పుకుంటూ చెప్తారు. ఒక శ్లోకాన్ని మంత్రరూపంలో చెప్తారు. మంత్రరూపంలో చెప్తే కొంతమందికి అధికారం వస్తుంది, శ్లోక రూపంలో చెప్తే అందరూ దాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. అందుకని ఒక శ్లోక రూపంలో మహర్షులు మనకు అందించారు దాన్ని. శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాణ పునఃపునః అంటారు. పునఃపునః అంటే మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటున్నాను.
అపామార్గ అంటే ఉత్తరేణి చెట్టు, శీతలోష్ఠ సమాయుక్త, నువ్వు మట్టి పెళ్లలతో కూడుకున్న దానివై ఉన్నావు. నిన్ను నేను నా చుట్టూ తిప్పుకుంటున్నాను. ఎందుకో తెలుసా? పరదేవతానుగ్రహము నీయందు ప్రవేశించి యమదంష్ట తగలకుండా దూరంగా తొలగతొయ్యగలదు. అందుకని నా ఒంటికి రక్ష పెట్టుకుంటున్నాను అమ్మవారి రూపంలో. అందుకని నా చుట్టూ నేను తిప్పుకుంటున్నాను. భ్రామ్యమాణ పునఃపునః. దేని కొరకు? ఏ చిన్న పాపమో అడ్డుపెట్టి నన్ను ప్రమాదంలో పడగొట్టకుండా పాపమును తీసి అపమృత్యువు నుంచి గట్టెక్కించడానికి నిన్ను తిప్పుకుంటున్నాను. అందుకని హర పాపం అపామార్గ, ఓ ఉత్తరేణి చెట్టు, నా పాపములను శమింపచేయి, నాకు అపమృత్యువు రాకుండా కాపాడు అని ఆ మట్టి పెళ్లలతో ఉన్న ఉత్తరేణి చెట్టు చుట్టూ తిప్పుకుని పక్కన పడేస్తారు. పడేసి స్నానం చేసి ఆ ఉత్తరేణి చెట్టు తీసుకెళ్ళి వీధిలో ఎక్కడో పడేస్తారు. మనకి శాస్త్రం ఆశ్వీచ కార్తీక మాసములలో వచ్చేటటువంటి పెను ప్రమాదముల నుండి తప్పుకోవడానికి, బాహ్యంలో ముందు మనకి రక్ష చేకూర్చడానికి ఈ విధమైనటువంటి వ్యవస్థని చేకూర్చింది. ఏదో అర్థం పర్థం లేకుండా మూఢాచారాలు పెట్టారంటాం కాదు. అసలు అది అలా ఎందుకు పెట్టారన్న దాన్ని నువ్వు సహేతుకంగా ఆలోచన చేస్తే, ఋషి హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, సావధాన చిత్తులవై 4 గ్రంథాల్ని నువ్వు పరిశీలనం చేస్తే అది అలా ఎందుకు పెట్టబడిందో నీకు అర్థమవుతుంది. ఆవు నీతితో దీపం పెట్టు, నువ్వుల నూనెతో దీపం పెట్టు. ఈ మధ్యకాలంలో నాతో మాట్లాడుతూ ఒక హృద్రోగ నిపుణుడైన వైద్యుడు అంటున్నాడు, నువ్వుల నూనె దీపం నుంచి వచ్చేటటువంటి పొగ హృదయానికి బలాన్ని ఇస్తుందని. అంటే దాన్ని వాతావరణంలోకి వచ్చేటట్టుగా చేసి ఒకరిని ఒకరు కాపాడుకున్నారు. మనందరం ఒక్కటి, అందరం కలిపి చేస్తే ఏదైనా సాధించగలం. చెయ్యి పట్టుకుని ఈ ఋతువులో మనని మనం కాపాడుకుందాం. కోతలు కోసేశాక అవన్నీ వచ్చి ఊరి మీద పడిపోకుండా మరణించేటట్టు చేద్దాం. కోతలు కోసేటప్పుడు అన్నం పెడుతున్న రైతు కూడా సంతోషంగా ఉంటాడు, అతన్ని కుట్టకుండా ఉంటాయి. అందుకే అమావాస్య నాడు దీపాలు పెట్టి కార్తీక మాసంలో కొనసాగింపు చేయించారు. అకస్మాత్తుగా చీకటి పెరుగుతుంది కార్తీక మాసంలో. అప్పటి వరకు అలవాటు పడిపోయిన పక్షులు సాయంకాలం తొందరగా సూర్యాస్తమయం అయిపోతే దారి వెళ్ళేటప్పుడు పాపం ఇబ్బంది పడిపోతాయి. అందుకని ఆకాశ దీపాలు పెట్టించి పక్షులకి దారి చూపించారు. ఒక పక్షి తాను ఉన్నటువంటి చోటుని కాపాడుకోవడం నేర్పింది. పక్షి కాయని పండుని తింటుంది కానీ గింజను తిందాం. ఎందుకు తినదు అంటే గింజ మింగేస్తే తన బ్రతుకంతా చెట్టుతో ఉంది. తను చెట్టు మీద పుట్టింది, చెట్టు మీద గూడు పెట్టింది, చెట్టు మీద పెరిగింది, చెట్టు మీద పడుకుంది, చెట్టు మీద పిల్లల్ని కంది, చెట్టు మీద పొదిగింది, గుడ్లు పెట్టింది, చెట్టు మీదే చచ్చిపోయింది. అది ఎగరలేనప్పుడు ఇంకా చెట్టు మీద గూట్లో కూర్చొని పడుకుని చచ్చిపోయింది. నా ఒక్కరితో ఈ చెట్టు పోదు, నా జాతి అంతా చెట్టుతో ఆధారం. అందుకని గింజ మింగనని గింజ వదిలేస్తుంది. వర్షం పడితే మొలకలెత్తి చెట్లు అయ్యాయి. అందుకని పక్షికి రుణం తీర్చుకోమన్నారు. పక్షి నుంచి పాఠం నేర్చుకోరా నువ్వు అని చెప్పి భోగి పండగ నాడు పక్షులకు ధాన్యపు గుత్తులు కడతారు. నీ నుంచి మేము పాఠం నేర్చుకున్నాం, నువ్వు మా కోసం పొలం దున్నావు, ఎద్దులకి పాయసం పెట్టారు. ఈ జాతి ఆచార వ్యవహారాల్లో ఒక సందేశం ఉంది. ఉగాది నాడు వేప పచ్చడి తిని సంవత్సర ప్రారంభం కష్టపడడం చేదుగా ఉంటుంది. బాగా కష్టపడ్డాక సంవత్సరం చివరిలో పొంగల్ తిను. కష్టపడకుండా నీకు పొంగల్ తినే అధికారం లేదు, కష్టపడడం నేర్చుకో. ఇప్పుడు ఆచార వ్యవహారాలకి వైజ్ఞానికమైన విషయాలకి సంబంధం ఉందంటారా లేదా? ఇక్కడ ఉన్నదాన్ని నార్మన్ బోర్లోగ్ లాంటి వాడే శ్లాఘించి యావత్ ప్రపంచంలో ఇది గొప్ప విషయం, ఆరోగ్యవంతమైన విషయం, దీనివల్ల సమస్త ప్రాణులు బ్రతకడానికి అవకాశం ఉందని అంగీకరించి పట్టాభిషేకం చేసిన ఆచార వ్యవహారాలు ఈ దేశానివి. కాబట్టి మనందరం దీపావళి పండగని నిర్వర్తించడం సామాజిక కర్తవ్యం.